నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ శ్రీ మహాచండీదేవి అలంకారంలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనం భారత్ లో మందులకు లొంగని బ్యాక్టీరియా బతుకమ్మ చీరల పంపిణీ షురు 6 జిల్లాల వారికి మాత్రమే పవన్ జీ ప్రసాదంతో పాటు మొక్క ఇవ్వండి ప్రముఖ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అమెరికా లీగ్ తో జట్టు కట్టిన సచిన్ దసరా శరన్నవరాత్రిలో భాగంగా 5వ రోజైన సోమవారం అశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనక దుర్గమ్మ మహా చండీదేవిగా దర్శనమిస్తుంది. ఈ ఏడాది కూడా శరన్నవరాత్రిలో చండీదేవి అలంకరణ ప్రత్యేకం కానుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి శరణు ఘోషతో మారుమ్రోగుతోంది. ఆసుపత్రిలో వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు భారత్లో మొండిగా తయారవుతున్నాయని భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో తేలింది. యాంటీబయాటిక్స్ చికిత్సకు ఇవి లొంగడం లేదని వెల్లడైంది. రక్తంలో ఇన్ఫెక్షన్లకు ప్రధానంగా కారణమవుతున్న క్లెబ్సియెల్లా, నిమోనియా, యాసినెటోబాక్టర్ బౌమెనియై అనే సూక్ష్మజీవులు ఇమిపెనం అనే యాంటీబయాటిక్స్కు లొంగడం లేదని పరిశోధకులు తెలిపారు. ఇవి బిఎస్ఐ ఇబ్బంది లేని రోగులపై మాత్రం పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని 6 జిల్లాల మహిళా సంఘాల సభ్యులకు బతుకమ్మ చీరలను కానుకగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాతో పాటు గిరిజన జిల్లాలైన మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల మహిళా సంఘాల సభ్యులతో పాటు 18 ఏళ్లు నిండిన గిరిజన మహిళలకు చీరలను నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. దేవాలయాల్లో ప్రసాదంతో పాటు భక్తులకు ఒక మొక్కను ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను నటుడు షాయాజీ షిండే కోరారు. అమ్మకు గుర్తుగా దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల మొక్కలు నాటినట్లు బిగ్ బాస్ షోలో తెలిపారు. మహారాష్ట్రలోని 3 ఆలయాల్లో మొక్కల పెంపకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దేవుడి ప్రసాదంలా మొక్కలను పంచితే తర్వాతి తరాలకు అవి ఉపయోగపడతాయన్నారు. షిండే ఆలోచనను హోస్ట్ నాగార్జున మెచ్చుకున్నారు. సచిన్ టెండూల్కర్ అమెరికా జాతీయ క్రికెట్ లీగ్లో భాగమయ్యాడు. లీగ్ యాజమాన్యంలో చేరుతున్నట్లు సచిన్ ప్రకటించాడు. నా జీవితంలో క్రికెట్ గొప్ప ప్రయాణం. అమెరికాలో క్రికెట్కు ఆదరణ లభిస్తున్న తరుణంలో ఎన్సీఎల్లో చేరడం ఆనందంగా ఉంది అని సచిన్ పేర్కొన్నాడు. ఈ సీజన్లో షాహిద్ అఫ్రిది, సురేష్ రైనా, దినేష్ కార్తిక్, షకీబ్, ఉతప్పా లాంటి క్రికెటర్లు ఈ లీగ్లో బరిలో దిగుతున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.